brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. ఇంట్రెస్టింగ్ ఫైట్ కు తెర తీశారు కూలీ మేకర్స్. రిలీజ్ డేట్ లాక్ చేసిన తలైవా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బిగ్ క్లాష్ తప్పదన్న సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ రజనీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? తలైవాతో తలబడబోయే ఆ స్టార్ ఎవరు? నిజంగానే బిగ్ స్క్రీన్ మీద ఇంత బిగ్ క్లాష్ జరగనుందా? ఎవరైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ మార్క్ మాస్ యాక్షన్ కు రజనీ ఇమేజ్ స్టైల్ ను యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. లియో సినిమా హరీబరీగా రిలీజ్ చేయాల్సి రావడంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మాక్సిమం టైం తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఆ డేట్ కు ఆల్రెడీ వార్ 2 టీం కర్చీఫ్ వేసింది. ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తే లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది కూడా. కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు సేమ్ డేట్ కు వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు. అమీర్, హృతిక్ పోటీ పడుతుండటంతో సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో రజనీ వర్సెస్ ఎన్టీఆర్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ గా మారింది. తెలుగులో ఎన్టీఆర్, తమిళ్లో రజనీ ఇద్దరు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నవారే. రీసెంట్ టైమ్స్ లో ఈ ఇద్దరు పాన్ ఇండియా హిట్స్ ఇచ్చినవారే. అందుకే ఈ ఇద్దరి సినిమాల మధ్య క్లాష్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతుంది. మహేష్ మూవీ విషయంలో రాజమౌళి మనసు మార్చుకున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ను పక్కన పెట్టి కొత్త స్కెచ్ రెడీ చేస్తున్నారు. ప్రెసెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ట్రెండ్ ను కాదని మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. అసలు SSMB 29 విషయంలో రాజమౌళి నయా ప్లాన్ ఏంటి? అందుకు రీజన్ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఫైనల్ గా SSMB 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య ఫార్మల్ పూజ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఒడిశాలో మరో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో అదే ట్రెండ్ కనిపిస్తూ ఉండటం, ఆ ట్రెండ్ ని మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో SSMB 29 2 భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మహేష్ మూవీని కాస్త లెందీగా అయినా ఒకే పార్ట్లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అనవసరంగా కథని లాగడం కన్నా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో 2 సినిమాలకి మహేష్ డేట్స్ ఇవ్వడం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజమైనా SSMB 29 ఒకే పార్ట్గా రావడం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లీక్స్. ఎంత పెద్ద సినిమా అయినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా లీక్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా హిట్ సిరీస్ డైరెక్టర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ కావడంతో అసలు లీక్ల విషయంలో ఎవరి బాధ్యత ఎంత అన్న చర్చ మొదలైంది. హిట్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న దర్శకుడు శైలేష్ కొలను తన సోషల్ మీడియా పేజ్ లో ఓ పోస్ట్ పెట్టారు. థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ కోసం ఒక పెద్ద టీం పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతుంది. వాళ్ళంతా తమ శక్తికి మించి పనిచేస్తారు. అదంతా కేవలం ఆ ఫ్రేమ్ ను అద్భుతంగా చూపించడానికే అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ రీసెంట్ లీక్ గురించే అన్న టాక్ వినిపిస్తోంది. హిట్ 3 సినిమాలో కార్తీ నటిస్తున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్లో సర్ప్రైజ్ చేయాలనుకున్న శైలేష్ కు ఈ లీక్ షాక్ ఇచ్చింది. అందుకే అంత ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. అయితే లీకుల సమస్య వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీ ఆ బ్లేమ్ ను మీడియా మీద తోయటం కరెక్ట్ కాదంటున్నారు క్రిటిక్స్. చాలా సందర్భాల్లో మేకర్స్ కావాలనే సినిమాకు సంబంధించి లీక్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అలా వచ్చిన లీకులు సినిమా మీద మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయి. ఆలస్యం అవుతున్న సినిమాలను ఇలాంటి లీకులతోనే వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తమకు అవసరం వచ్చినప్పుడు మేకర్సే లీక్ ఇవ్వటం, అవి మిస్ఫైర్ అయినప్పుడు మీడియా మీద కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రతి ఇండస్ట్రీలో గేమ్ చేంజింగ్ మూవీ అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ లెక్కలు మార్చి కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తాయి. రీసెంట్గా మలయాళ ఇండస్ట్రీలో అలాంటి సినిమా ఒకటి వచ్చింది. బాలీవుడ్ ఇంతవరకు చూడని బిగ్ నెంబర్స్ ను రికార్డ్ చేస్తున్న ఆ సినిమా వివాదాల విషయంలోనూ అదే స్థాయిలో ట్రెండ్ అవుతోంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా లూసిఫర్. ఈ సినిమాకు సీక్వెల్ గా L2 ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎంపురాన్ అదే స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 48 గంటల్లోనే 100 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా మాలీవుడ్ కని విని ఎరుగని రికార్డ్ సెట్ చేసింది. టాలీవుడ్ ను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్లిన గేమ్ చేంజింగ్ మూవీ బాహుబలి. కన్నడ ఇండస్ట్రీలో అలాంటి మార్పులకు కారణమైంది KGF. పాన్ ఇండియా రేంజ్ కాకపోయినా తమిళనాట రోబో కూడా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది. అయితే ఈ లిస్ట్లో మలయాళ సినిమా కాస్త వెనుకపడింది. ఫైనల్ గా మాలీవుడ్ లోనే గేమ్ చేంజింగ్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. L2 ఎంపురాన్ కాలీవుడ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వెనుక వివాదాలు కూడా హెల్ప్ అయ్యాయి అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే నేషనల్ లెవెల్లో రచ్చ జరుగుతుండటంతో రోజు ఏదో ఒక రకంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది L2 ఎంపురాన్. నేషనల్ క్రష్ రష్మిక మందన బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన నెక్స్ట్ బర్త్డే కల్లా మరో బిగ్ అచీవ్మెంట్ ను టార్గెట్ చేస్తున్నారట. ఏంటా అచీవ్మెంట్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. కన్నడ సినిమాతో జర్నీ మొదలుపెట్టి నేషనల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ రష్మిక మందన. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ భామ పుష్పరాజ్ కు జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముందే యాడ్ అయిన నేషనల్ క్రష్ ట్యాగ్ లైన్ కూడా రష్మిక నార్త్ ఎంట్రీకి చాలా హెల్ప్ అయింది. ఈ జనరేషన్ లో నార్త్ లో కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సౌత్ బ్యూటీగా నయా రికార్డ్ సెట్ చేశారు రష్మిక మందన. మిగతా హీరోయిన్లు బాలీవుడ్ లో సక్సెస్ వేటలో తడబడుతుంటే రష్మిక మందన మాత్రం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ తో జోడీ కడుతూ నెంబర్ గేమ్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సికందర్ సినిమా షాక్ ఇచ్చినా బాలీవుడ్ లో ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే నెక్స్ట్ పుట్టినరోజు కల్లా బాలీవుడ్ టాప్ బ్యూటీస్ కి కూడా రష్మిక మందన పోటీ ఇస్తారంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా నటనతో పాటు గ్లామర్ షో విషయంలోనూ ఉత్తరాది భామాలకు ఏమాత్రం తగ్గడం లేదు శ్రీవల్లి. అది కూడా ఈ బ్యూటీ కెరియర్ కు చాలా హెల్ప్ అవుతుంది. సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త దారులు వెతుకుతున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో సినిమా ప్రమోషన్స్ లో బూతుల వాడకం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్స్ లో ఇలాంటి పదాలు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. నిజంగా ఆ డైలాగ్ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయా? రీసెంట్ గా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్ లో బూతుల్ని గట్టిగా వాడారు. నిజానికి ట్రైలర్ లో వినిపించిన ఆ డైలాగ్లు సినిమాలో ఉండే ఛాన్సే లేదు. సెన్సార్ సమయంలో ఆ డైలాగ్స్ మ్యూట్ చేయడం లేదా కట్ చేయడం పక్కాగా జరుగుతుంది. ఆ విషయం యూనిట్ కి కూడా తెలుసు. అయినా సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కాదు. అర్జున్ రెడ్డి సినిమా టైంలోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవడం మొదలైంది. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. ఒక రకంగా ఆ రచ్చే సినిమాకి బస్ తీసుకురావడంలో హెల్ప్ అయింది. అందుకే ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేశారు. విశ్వక్సేన్ తన ప్రతి సినిమా ట్రైలర్ లో ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలక్నుమా దాస్, దమ్కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల ట్రైలర్స్ లో బూతులు వినిపించాయి. రీసెంట్ గా నాని సినిమా అనౌన్స్మెంట్ టీజర్ లోనూ ఇలాంటి ఓ పదం వినిపించడంతో ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదంటున్నారు క్రిటిక్స్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.